హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి ఎస్బీఐ కస్టమర్, మీరు కనుక ఎస్బీఐ కస్టమర్ అయితే షాకింగ్ న్యూస్ అండి. సో వీటి ఛార్జెస్ అయితే భారీగా పెంచేశారు. అవేంటి అనే వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఇంటి వరకు అయితే చూడండి. వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ ఉన్నట్లయితే మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తే తాజా అప్డేట్ న్యూస్ ప్రతి ఒక్కటి కూడా మీ వరకు రీచ్ అవుతుంది. ఇంకా ఆలోచించకుండా వివరాలకి అయితే వెళ్ళిపోదాం. మీరు ఎస్బీఐ క్రెడిట్ కార్డు లేదా డెబిట్ కార్డు వినియోగిస్తున్నారా? అయితే మీకు ఒక షాకింగ్ న్యూస్ అండి. ఏప్రిల్ 1 నుంచి ఎస్బీఐ కొత్త రూల్స్ అయితే అమల్లోకి తెచ్చింది. అవి ఏంటంటే, వివిధ రకాల కార్డులను అంటే క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ సర్వీస్ ఛార్జెస్ని అయితే భారీగా పెంచేసింది. మీరు క్లాసిక్, సిల్వర్, కాంటాక్ట్లెస్ డెబిట్ కార్డులను వినియోగిస్తూ ఉన్నట్లయితే వాటి వార్షిక మెయింటెనెన్స్ ఛార్జీని ₹125 ప్లస్ జీఎస్టీని కలిపి అయితే ఏకంగా 200 ప్లస్ జీఎస్టీకి పెంచిందండి. సో 200 పై మాట అయితే ఉండబోతోంది. వీటితో పాటుగానే మరికొన్ని ఛార్జెస్ అయితే పెంచిందండి. అవి ఏంటంటే యువ గోల్డ్, అలాగే కాంబో డెబిట్ కార్డ్స్ వీటిని కనుక వినియోగిస్తే వీటిపై ప్రస్తుతం వార్షిక మెయింటెనెన్స్ ₹175 అంటే ఇంకో ₹50 ఎక్స్ట్రా అండి ముందు వాటితో పోల్చినట్లయితే. సో ₹175 ప్లస్ జీఎస్టీ కలిపి ₹250 ప్లస్ జీఎస్టీ అంటే 200 చిల్లర లేదా 300 దగ్గరికి అయితే ఉంటుంది. సో ఇక ప్లాటినం డెబిట్ కార్డును వార్షిక సర్వీస్ ఛార్జెస్ అయితే 250 ప్లస్ జీఎస్టీ పెంచడం ద్వారా ₹325 ప్లస్ జీఎస్టీకి అయితే చేరుకుందండి. ఇక ప్రైడ్ లేదా ప్రీమియం బిజినెస్ డెబిట్ కార్డు వార్షిక సర్వీస్ మెయింటెనెన్స్ కోసం అధికంగా దానికోసం అయితే ₹350 ప్లస్ జీఎస్టీని ఏకంగా ₹425 ప్లస్ జీఎస్టీ పెరిగింది. సో ఈ విధంగా అయితే ఎస్బీఐ షాక్ మీద షాక్ అయితే ఇస్తూనే ఉందండి కస్టమర్లకి. ఇక ఇంతే అనుకుంటే ఇదే కాకుండా రివార్డ్ పాయింట్లను కూడా ఎత్తివేయడం జరిగింది ఈ కొత్త ఆర్థిక సంవత్సరం నుంచి. అవేంటంటే, ఎస్బీఐ క్రెడిట్ కార్డును వినియోగిస్తే ఎంతకాలం ఆ కార్డుతో కనుక ఏమైనా మనం పేమెంట్ చెల్లింపులు జరిపినా లేదా ఇంటి అద్దె కట్టినా రివార్డ్ పాయింట్స్ అయితే మనకు వచ్చేవి చూస్తూనే ఉన్నాము. సో క్రెడిట్ కార్డ్కి సంబంధించి ఏప్రిల్ 1 నుంచి ఆ రివార్డ్ పాయింట్లను పూర్తిగా ఎత్తివేసింది. సో నో రివార్డ్ పాయింట్స్, ఎటువంటి రివార్డ్ పాయింట్స్ కూడా డెబిట్ కార్డు కానీ క్రెడిట్ కార్డు కానీ ఉండబోవు. ఇక మొత్తానికి 2024-25 వార్షిక సంవత్సరం నుంచి ఎస్బీఐ వినియోగదారులకు షాక్ ఇచ్చిందని అయితే చెప్పుకోవాలి. అందరి వద్ద ఏదో ఒక రకమైన కార్డు అయితే ఉంటుంది కాబట్టి ఎంతో కొంత భారం పడ్డం ఖాయం.